టెంపుల్ లోపట ఏవేవైతే చూపించగలం అండ్ మోరోవర్ నాకు ఎంతవరకు హిస్టరీ దీని గురించి తెలుసో అదంతా మీతో షేర్ చేసుకున్నాను. అయితే ఇప్పుడు మనం టెంపుల్కి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ తుంగభద్ర రివర్ ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాం. ఇందాక చెప్పాయి కదా నేను ఈవినింగ్ పూట రావడానికి ఎందుకు ఇంత ప్రిఫరెన్స్ ఇస్తాము అని. ఇలాంటి ఒక సూపర్ సన్సెట్ని మిస్ అవ్వకూడదు అనుకున్నాను కాబట్టి. అండ్ మోర్ ఓవర్ వాటర్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ బోటింగ్స్ కూడా చేస్తూ ఉన్నారు. సో బోటింగ్కి వెళ్దాం అనుకున్నాం. తాతని అడిగాం ఎంత బోటింగ్కి అంటే పర్ పర్సన్ 50 రూపీస్ అని చెప్పారు. సో ఇక లేట్ చేయకుండా ఒకసారి అది కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దాం తుంగభద్రలో అని చెప్పి ఎక్కేసామన్నమాట. యాక్చువల్లీ ఒక సమ్ ఇయర్స్ బ్యాక్ తుంగభద్ర ఓవర్ఫ్లో అయిపోయి మంత్రాలయం మొత్తం మునిగిపోయిన సిచ్యువేషన్ గురించి తాత మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఐ మీన్ ఇయర్ కూడా చెప్పాడు కానీ నాకు ఎగ్జాక్ట్లీ ఆ ఇయర్ గుర్తులే. అప్పుడు మంత్రాలయం మొత్తం మునిగిపోయిందంట.